'ఛాంపియన్' 2025 2 అవర్స్ 46 మినిట్స్ రన్ టైమ్ ఉన్న ఈ మూవీ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇఫ్ ఎట్ ఆల్ మీరు థియేటర్‌లో మిస్ అయ్యి ఉంటే ఈ మూవీని ఓటీటీలో కూడా మిస్ అవ్వచ్చు. మూవీ అయితే నాకంత నచ్చలేదు గైస్. పెద్దగా ఎక్కలేదు. బికాజ్ ఇట్స్ ఎ రెగ్యులర్ టెంప్లేట్. కొత్తగా ఫ్రెష్‌నెస్ అయితే నాకు అసలేం తెలియలేదు. మూవీలో చాలా మైనస్‌లున్నాయి. ఫస్ట్ ప్లస్‌ల గురించి మాట్లాడుకుంటే ప్రొడక్షన్ క్వాలిటీ అనేది చాలా బావుంది. కొన్ని సినిమాటిక్ షాట్స్ అయితే అసలు మంచి ఫీల్‌నిస్తాయి. అండ్ కాస్టింగ్ మూవీలో చాలా ఎక్కువ మంది మంచి యాక్టర్స్ ఉన్నారు. నేను అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. లైక్ ఏదో చిన్న సినిమా, చిన్న రేంజ్‌లో తీస్తారనుకున్నాను గానీ, బట్ కాస్టింగ్ అయితే బాగా తీసుకున్నారు. మంచి క్యారెక్టర్స్‌ని తీసుకున్నారు. బట్ కొన్ని క్యారెక్టర్స్‌కి ఆ యాక్టర్స్ సూట్ కాలేదసలు. లెట్స్ సే విలన్ రోల్స్‌ని చేసేవాళ్ళు మంచి క్యారెక్టర్స్‌లో పెట్టి, మంచి క్యారెక్టర్స్ అంటే లైక్ ఇన్నోసెంట్ క్యారెక్టర్స్ చేసేవాడిని విలన్ క్యారెక్టర్స్‌లో పెట్టడం. అసలు ఆ కాస్టింగ్ అస్సలు నాకైతే మ్యాచ్ అవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ 'ప్రకాష్ రాజ్' గారు 'సర్దార్ వల్లభాయ్ పటేల్' రోల్ గాని అండ్ 'హర్షవర్ధన్' గారిని కొంచెం నెగెటివ్ రోల్‌లో చూపించడం. ఏమో నాకంత సెట్ అవ్వలేదు అనిపించిందండి. ఫైన్. అది పక్కన పెడితే ఇప్పుడు మైనస్‌ల గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ థింగ్ డబ్బింగ్ అండి. హీరో ఒక్క డబ్బింగ్ మాత్రమే బాగా కేర్ తీసుకున్నారు. మిగతా క్యారెక్టర్స్ అన్నీ కూడా ఏదో చాలా చోట్ల ఏదో లిప్స్ ఆడిస్తారు అంతే గాని, అసలు అక్కడ డబ్బింగ్ ఒకటి, ఇక్కడ వచ్చే డైలాగ్స్ ఒకటి. అంటే నేను కొంచెం డీటెయిల్‌గా అబ్జర్వ్ చేస్తాను కాబట్టి నాకైతే డిస్టర్బెన్స్‌గా అనిపించిందది. అంటే మూవీ నుంచి డీవియేట్ అయిపోతాను. మీకది ఎలా అనిపించిందో ఇట్స్ యువర్ చాయిస్. బట్ ఇలాంటి చిన్న చిన్న విషయాలు కేర్ తీసుకోకపోతే నాకు అస్సలు ఎక్కదు. అండ్ కొన్ని షార్ట్స్ అయితే ఏదో అమీర్‌పేట్ ఎడిటింగ్‌లా ఉంటాయి. అసలు ఓకే. వెరీ లిమిటెడ్ షార్ట్సే. బట్ కొంచెం వీఎఫ్ఎక్స్ మీద కొంచెం బెటర్‌గా కాన్సంట్రేట్ చేసి ఉండాల్సింది కొన్ని షార్ట్స్ మీద. అండ్ బిగ్గెస్ట్ మైనస్ సినిమా అంతా క్లియర్‌గా సెట్ అని తెలిసిపోద్దండి. ఆ ఊరు, ఆ ఎన్విరాన్మెంట్ అదంతా కూడా క్లియర్‌గా సెట్. ఓకే. ఇది ఎంత కూడా మన మైండ్ కన్విన్స్ అవ్వదు. లైక్ ఇదంతా ఒక రియల్ సీన్ అనేది ఇవ్వదు. మ్యూజిక్ విషయానికొస్తే అసలు కొన్ని చోట్ల సరైన బీజీఎమ్స్ పడాల్సిన చోట అసలు పడలేదు. 'మిక్కీ జే మేయర్' గారికి అసలు పేమెంట్ సరిగ్గా ఇచ్చారా లేదా అనిపించింది నాకైతే. సినిమాలో ఏదైనా హైలైట్ మ్యూజిక్ గాని, సాంగ్ గాని ఏదైనా ఉందంటే మీకు తెలిసిందే అది 'రామ్ మిరియాల' గారు పాడిన సాంగ్. అది కూడా యాక్చువల్లీ మూవీ స్టోరీకి అది అవసరం లేదు. బట్ ఇరికించారంతే. సో, మూవీ ప్లాట్ గురించి మాట్లాడితే ఇది పెద్ద రొటీన్ స్టోరీ అని చెప్పలేను. అలా అని కొత్తగా ఉందని కూడా చెప్పలేము. ఎందుకంటే ఇట్స్ టెంప్లేట్ ఎలా ఉంటదంటే ఒక స్పోర్ట్స్ డ్రామాని, ఒక విప్లవాన్ని కలిపి మిక్సీలో మిక్స్ ఉన్నట్టు ఉంటది. ఆల్రెడీ 'రజాకార్స్' మీద మూవీస్ మనం చూసాం రీసెంట్‌గా. అండ్ వాళ్ళు పెట్టే కష్టాలు అలా ఒక ఊరుంటది. ఆ ఊరు గ్రామస్తులు దాని నుంచి ఫైట్ చేస్తారు. హీరో అనుకోకుండా వాళ్ళ దగ్గరికెళ్తాడు. హీరో చేంజ్ అవుతాడా? లేదా? అసలు ఫస్ట్ హీరో చాలా సెల్ఫిష్‌గా ఉంటాడు. ఇండియా మీద గాని, లేకపోతే ఆ ఊరు మీద గాని ఎలాంటి మమకారం ఉండదు. అసలు మూవీలో మనం ఏదో ఎక్స్‌పెక్ట్ చేస్తాం. బట్ అసలేం ఉండదు. అంటే మీకు స్టోరీ తెలిసిపోద్దంతే. లైక్ ఓకే. ఇది జరగబోతుంది. ఇదే జరగబోతుంది అని రిజల్ట్ మీకు తెలుసు. ఆ రిజల్ట్ ఎప్పుడొస్తదో అన్నట్టు వెయిట్ చేస్తాం. అంతే. అంతకన్నా ఈ మూవీలో ఏం లేదు. ఇంకా బెటర్‌గా ఎగ్జిక్యూట్ చేసుండాల్సింది. అండ్ మూవీ అంతా చాలా అంటే చాలా లాగ్ ఉంటది. ఫస్ట్ 2 ½ అవర్స్ అసలు లాగే ఉంటది. గట్టిగా మాట్లాడితే లాస్ట్ 15 మినిట్స్ ఓకే. లాస్ట్ 30 మినిట్స్ కొంచెం ఊపిస్తది అంతే. అండ్ మూవీ అయితే నాకు నచ్చలేదు గైస్. మీరు ఒకవేళ చూడాలి అనుకుంటే, టైమ్ పాస్ చేయాలి అనుకుంటే చూడండి. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్.